హాయ్! హలో! అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సండే స్పెషల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఏంటి ఈరోజు సండే స్పెషల్ అని చెప్పి ఏం చెప్తుంది అక్క అనుకుంటున్నారా? ఏం లేదండి, సండే అంటేనే కొంచెం లేట్ లేస్తాం కదా, పిల్లలకి హాలిడే కాబట్టి అంత హడావుడి లైఫ్ అయితే ఏముండదు. నేను కూడా కొంచెం లేటే లేసాను. నేను లేసే వరకే మా వారైతే టీ పెట్టారు. ఈ టీ అనేది నాకు నచ్చదు, అసలు తాగను. ఎప్పుడో ఒకసారి మాత్రం తాగుతూ ఉంటాను. సండే కదా కొంచెం టైం ఉంటుందని చెప్పి మా వారు నాకు కూడా టీ పోసారు, తాగాను. చాలా బాగా పెట్టారండి. ఇందులో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు మా వారిని. ఇంకా ఈరోజు టిఫిన్ చేసుకుంటామని చెప్పి మ్యాగీ ప్యాకెట్స్ అయితే తెచ్చేసుకున్నారు మా పిల్లలు. నాకు మ్యాగీ ఇప్పి అంటే అంతగా నచ్చదు, అంతగా కదా అసలు నచ్చదు. వాళ్ళైతే బాగానే తింటుంటారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళే చేసుకుంటారండి. నేనైతే చెయ్యను, నాకు నచ్చదు. అటు తెరువు కూడా నేను వెళ్ళను. ఎందుకు నచ్చదు అనంటే, నేను చిన్నప్పుడు అవి వచ్చాక ఒకసారి తిన్నాను. నాకు వాటి టేస్ట్ ఏం నచ్చలేదు. అందుకని చెప్పి నేను ఇంతవరకు గూడా మళ్ళా తినలేదండి. ఒక్కసారి నాకేదన్నా నచ్చదు అనంటే నేనైతే వాటి తెరువు గూడా ఎళ్ళను. అదేంటో, ఏదైనా సరే అండి, ఓన్లీ ఫుడ్ విషయం అని కాదు. ఏదైనా సరే ఒకటి నచ్చింది అనంటే ప్రాణం పెడతాను. మరి నచ్చలేదు అనంటే వదిలేసుకుంటాను. అన్నిట్లలో ఇలానే ఉంటది. అది రిలేటివ్స్ అయినా సరే, ఏదైనా సరే అండి. మనది అనుకుంటే ఎంత వరకైనా చేస్తాను. వద్దు అని అనుకుంటే పక్కకు జరిపేస్తాను. ఇప్పుడు ఫుడ్ విషయంలో సేమ్ ఇదే. ఇదే అని కాదండి, చాలా వరకు చాలా ఐటెమ్స్ ఉన్నాయి నాకు నచ్చనివి. ఇది ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసింది. వాటర్ మరిగాక తెచ్చుకున్న మ్యాగీని చించి అందులో వేసింది. మ్యాగీ మంచిగా బాయిల్ అయిపోయినాక వాటర్ అంతా వంపేసుకుంటుంది. అసలు పిల్లలకి నేను నేర్పాల్సింది పోయి వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు నేను చూసి చెప్తున్నాను. నాకు నవ్వొస్తుంది. ఒక సైడ్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంది. ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర వేసింది. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలాంటి జంక్ ఫుడ్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అందరికీ ఇష్టం ఉండదు అని లేదు, అందరికీ ఇష్టం ఉండాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది. నాకైతే నచ్చదు కాబట్టి నచ్చదని చెప్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్న దాంట్లో ఈ ఉడికించి పెట్టుకున్న ఈ మ్యాగీని అందులో వేసేసుకుంది. దీన్ని కొంచెం వేడయ్యాక దీంట్లో కావాల్సిన మసాలాలు వేసుకుంటారంట. దీంట్లో క్యారెటు, ఇంకా సంథింగ్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్పింది. ప్రస్తుతానికి అవేమి ఇంట్లో లేకపోవడం వలన ఇలా చేసుకుందంట. నాకైతే తెలియదండి, నేను చెయ్యను కాబట్టి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఈ రోజుకి మా ఇప్పి ఇలా జరుగుతుంది. ఇప్పి మాత్రం ఇలా చేసేస్తుంది. బాగా ఉడికిపోయిందంట. ఇంత ఉడకొద్దు మమ్మీ అని చెప్తుంది. మరి నాకు తెలియదు కదా తను అలా చేసుకుంటుంది అని చెప్పేసి. ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఇలానే చేసుకుంటారండి వచ్చాక. నాకైతే తెలియదు. ఇవి స్కూల్లోకి అలౌట్ లేనందున ఇప్పుడు చాలా వరకు తగ్గించేసిర్రు. లేదంటే స్కూల్లోకి అలౌట్ ఉంటే డే బై డే ఇవే ఉంటాయి. నాకు అంతగా టైం ఉండదు కాబట్టి నేను టిఫిన్స్ తెరవైతే పోను. టిఫిన్స్ పెట్టుకున్నానంటే ఇంకా టైం సెట్ అవ్వదు నాకు. పొద్దున్నే హడావుడిగా చేసేసుకోవాలి. ప్రతి ఆడవారికి ఉండేది ఇదే కదండీ! ఇంత చేసినా మగవాళ్ళు అనే డైలాగ్ ఏం చేస్తున్నారని. ఒక్కరోజంతా వాళ్ళని చేపిస్తే తెలుస్తుంది మన బాధ అని నేను అనుకుంటూ ఉంటాను. అంతలా మా ఆయన ఏం కాదులేండి, మస్తు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏదో నా క్యాజువల్‌గా అంటున్నాను. చూస్తుంటాను కదా బయట, అందుకని చెప్పి అన్నాడు. చాలా హెల్ప్‌ఫుల్ అండి మా హస్బెండ్ నాకు. చాలా దాంట్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అన్నిట్లల్లో కాదు, వంట విషయంలోనైతే పర్లేదు, బాగానే చేస్తూ ఉంటాడు. లాస్ట్ ఫైనల్‌గా ఇప్పి రెడీ అయిపోయింది. మళ్ళీ లంచ్‌లోకి అని చెప్పేసి రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఈరోజు పప్పుచారు చేద్దామని చెప్పి మొన్న కొత్తగా తీసుకున్న యూనివర్సల్ కంపెనీ ప్రెషర్ కుక్కర్‌ని అయితే ఓపెన్ చేశానండి. పాతవి ఖరాబ్ అయిపోయావని చెప్పి కొత్తవి తీసుకున్నాను. ఇది క్యాంబో ఆఫర్ అండి. 5 లీటర్స్ ఒకటి, 3 లీటర్స్ ఒకటి. చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. స్ట్రాంగ్‌గానే ఉంది. ఏ కంపెనీ బాగుంటుందో కామెంట్ చేయండి. యూనివర్సల్ ఎందుకు తీసుకున్నావక్కంటే, మాకు తెలిసిన ఆంటీ ఎప్పటినుంచో మాకు ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తుంది. ఇన్‌స్టాల్‌మెంట్ అంటే ఏదో మంత్స్ కట్టేయడం ఏం కాదండి. మమ్మల్ని నమ్ముకొని ఎందరో బతుకుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా మనం న్యాయం చేయాలని చెప్పి ఆంటీ దగ్గరనే తీసుకున్నాను. ఇది 3.5 లీటర్స్. చాలా బాగుంటాయి ఆంటీ దగ్గర ప్రొడక్ట్స్. మనకు తగ్గట్టు రీజనబుల్ ప్రైస్‌లోనే ఇస్తుంది. ఇప్పటి నుంచి కాదండి, నేను ఒక 10 ఇయర్స్ నుంచి నాకు ఆంటీ దగ్గరే అన్నీ తీసుకుంటున్నాను. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. దీనికి సీజనింగ్ చేయాలి కాబట్టి మంచిగా వాటర్ తోటంతా ఒకసారి కడిగేసాను. కడిగేసిన తర్వాత మంచిగా క్లాత్ తోటి తుడుచుకొని ఈరోజు పప్పుచారుకి రెడీ అయిపోతున్నాను. పప్పుచారు అంటున్నారు ఏందక్క అనుకుంటున్నారా? దీన్నే సాంబార్ కూడా అంటారండి. మేమైతే పప్పుచారు అంటాము.
నేను పప్పుచారు చేయడంలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. చేస్తూ ఉంటాను. మా వాళ్ళందరికీ ఇష్టం గూడా. ఇంకా పప్పుచారు కోసం కందిపప్పుని తీసుకున్నానండి. కందిపప్పుని తీసుకొని 2 సార్లు మంచిగా వాటర్ తోటి కడుక్కొని, తర్వాతకి దాంట్లోకి కావాల్సినవి వేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. ఈరోజు ఇలా జరుగుతుందండి. మీ ఇంట్లల్లో ఏం స్పెషల్ చేసుకున్నారో చెప్పేయండి. సండే కదక్క నాన్ వెజ్ వండకుండా ఈ పప్పుచారు ఏంది అని అనుకుంటున్నారా? ఎప్పుడైనా సరే అండి మా ఇంట్లో సండే వచ్చిందంటే స్పెషల్ మాత్రం ఈవినింగే ఉంటుంది. ఎందుకంటే మాకున్న షాప్స్ వల్ల ఏం వండుకున్నా గూడా 4 మెంబర్స్ కూర్చొని తినేంత టైం అయితే మాకుండదు. ఒకరం ఉంటే ఒకరం ఉండము ఆఫ్టర్‌నూన్‌లో. అందుకని చెప్పి నైటే ఎక్కువ నాన్ వెజ్ వండుతుంటాను. ఇప్పుడు మనం కడుక్కున్న పప్పులోకి కొంచెం వాటరు, అలానే ఉప్పు, కొంచెం నూనె, పచ్చిమిర్చి వేసుకున్నాను. స్పూన్ ఎందుకేసావక్క అంటారా? మనము ఎంత మంచిగా చేసినా ఈ పప్పు పొంగడం వల్ల మన గ్యాస్ పొయ్యి అంతా ఖరాబ్ అవుతుంది. అందుకని చెప్పి స్పూనేసాను. ఈ స్పూనేయడం వల్ల మనకి పప్పు అనేది పొంగినా గూడా మనకి కింద పడకుండా నీట్‌గా ఉంటుంది. మరోపక్క రైస్ గూడా రెడీ అయిపోతుంది. అంతే అండి. మేము నాన్ వెజ్ ఎప్పుడు వండుకున్నా గూడా నైటే వండుతాను. నైట్ వండడం వల్ల మంచిగా నలుగురం కూర్చొని తింటాము. మన ఫ్యామిలీ కంటే ఎక్కువ సంతోషం ఏది లేదు కదండీ! ఎవరమో ఒకరం కడుపు నిండా తిన్నామో, తినలేదో అని బాధపడకుండా తినే కన్నా నలుగురం కూర్చొని కడుపు నిండా తింటున్నామని సంతృప్తి ఉంటే చాలా బావుంటుంది. అందుకని చెప్పి సండేస్ మాత్రం నైటే వండుతాను నాన్ వెజ్. చూసారు కదండీ! నేను స్పూన్ వేయడం వల్ల పప్పు అనేది బయటికి పొంగడం లేదు. ఒక పక్కన రైస్ గూడా రెడీ అయిపోయింది. ఇలా జరుగుతుందంటే నేనెప్పుడు పప్పు చేసినా ఇలానే చేస్తూ ఉంటాను. చాలా నీట్‌గా ఉంటుంది. మళ్ళా గ్యాస్ పొయ్యి అంతా కడగాలా అని టెన్షన్ గూడా ఉండదు. అంత నీట్‌గా ఉంటుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేసేయండి. నాకు చాలా నచ్చింది ఈ ట్రిక్కు. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే నేను మీషో యాప్ నుంచి తీసుకున్నానండి. దీని అమౌంట్ కూడా చాలా తక్కువ పడ్డది. క్లాత్ గూడా బావుందండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తదని. చాలా బాగా అనిపించింది. దీనికి చిన్న లేస్ తోటి మంచి జార్జెట్ చున్నీ గూడా ఇచ్చారు. ఫ్రంట్‌లో వర్క్ గూడా చాలా బావుందండి. దీని కాస్ట్ వచ్చి నేను తీసుకున్నప్పుడు 385 పడ్డది. నేను తీసుకున్న సైజ్ ఎక్సెల్ అండి. మొత్తానికి ఈ రోజుకి ఇలా జరిగింది. ఇప్పుడు విజిల్ వచ్చింది కదా! ఇంకా పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. ఎప్పుడైనా పప్పుచారుకి పప్పు చాలా మెత్తగా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈరోజు కూడా నా పప్పు అయితే చాలా మంచిగా ఉడికింది. దాంట్లోకి ఉన్న టమాటా, సొరకాయ మాత్రమే ఏస్తున్నాను. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. దీంట్లో మంచిగా దోసకాయ, సొరకాయ, ములక్కాయ, టమాటా, వెజిటబుల్స్ వేసుకొని క్యారెట్ ఇట్లా వేసుకొని చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. కానీ ఇంట్లో అవేం లేవండి. అందుకని చెప్పి ఉన్న వాటితోటే చేశాను. అయినా సరే చాలా బాగొస్తుంది. పప్పుచారు స్పెషలిస్ట్ అని చెప్పాను కదా! ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని, టమాటాను కొంచెం వాటర్ ఏసుకొని మళ్ళొక్క విజిల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా గ్యాస్ అంటించుకున్నాను. ఇప్పుడు ఇది విజిల్ వచ్చేంత సేపు మనం వెయిట్ చేయాలి. దీంట్లోకి చింతపండు రసం కూడా రెడీ చేసుకోవాలి. విజిల్ వచ్చేసింది ఆల్రెడీ. ఎంత మంచిగా ఉడికిపోయినాయో. దీంట్లోకి మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఫస్టే నానబెట్టుకొని గుజ్జంతా తీసేసుకున్నాను. చింతపండు రసం పోసేస్తున్నాను ఇప్పుడు. చింతపండు రసం వేయకుండా కూడా చేస్తూ ఉంటారంట. అదైతే నాకు తెలవదండి. నాకు తెలిసిన పద్ధతి అయితే ఇదే. ఇలా చేస్తూ ఉంటాను. చాలా బావుంటది. పచ్చిమిర్చి బదులుగా కారం పొడితోటి కూడా చేసుకోవచ్చు. నాకైతే అలా చేస్తుంటాను. ఇలా చేస్తుంటాను. ఎలా చేసినా బాగానే ఉంటుంది. పప్పుచారు అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. మంచిగా తినేయొచ్చు. దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీంతో వచ్చే స్మెల్ ఉంటుంది. నెయ్యి కంపల్సరిగా తినేయాలా అనిపిస్తుంది. ఇప్పుడు కల్యమాకు వేసుకోవాలి. ఈ కల్యమాకు ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం అని చెప్పి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే మనము. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు మన ఇష్టం అండి. నేనైతే స్కిప్ చేస్తాను. ఎందుకంటే వేడి అని చెప్పి నేను ఎక్కువ ఆవాలు వాడను. అది మన చాయిస్ అండి. దీంట్లోకి మంచిగా కల్యమాకు గిట్లా వేసేసుకొని పసుపు వేసేసుకోవడమే. ఇదంతా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మరుగుతున్న పప్పుచారులోకి వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మనం తాలింపు పెట్టేసి అలా పోసేసినాక మళ్ళీ పప్పుచారుని ఎప్పుడు మరిగించుకోకూడదు. అలా మరిగించుకుంటే టేస్ట్ అంతా పోతుంది. అలా పప్పుచారు పొంగిందంటే కూడా దాని టేస్ట్ అయితే ఉండదండి. లాస్ట్ ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆపేసాను. ఇదండి లాస్ట్ ఫైనల్గా మా ఇంట్లో టుడే మార్నింగ్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.